ఒక దేశపు సంస్కృతి సంప్రదాయాలను వేరే దేశస్థులు టీవీల్లో సోషల్ మీడియాలో చూసే విధానం ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. కానీ అదే వ్యక్తి ఆ దేశానికి వలస వచ్చి తొలుత క్రింజ్గా భావించిన అలవాట్లను చివరకు మనసారా అంగీకరిస్తే అది సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. ఇటీవలి బెంగళూరులో నివసిస్తున్న రష్యన్ యువతి అలీనా ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన భారతీయ అనుభవాలను పంచుకుంది. భారతదేశంలో తాను తొలుత అసహజంగా భావించిన 8 అలవాట్లు ఇప్పుడు తన జీవితంలో విడదీయలేనంతగా తనలో భాగంగా మారాయని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలీనా తన వీడియోలో భారతదేశంలో తాను చూసి గమనించిన సాంస్కృతిక తేడాల గురించి ఆమె వివరించింది. తాను రష్యాలో ఎప్పుడూ చూడని కొన్ని విషయాలు ఇక్కడ చాలా సాధారణంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. మొదట అవి తనకెంతో అసౌకర్యంగా అనిపించాయని, కానీ ఇప్పుడు వాటన్నింటినీ నేను ఇష్టంగా పాటిస్తున్నానని ఆమె తెలిపింది. ముఖ్యంగా ఇండియన్స్ పాటిస్తున్న 8 అలవాట్లు తన జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో రష్యన్ యువతి చెప్పుకొచ్చింది. భారత్లో దేవుడిపై అపార భక్తి, దేవాలయాలు, పూజల వంటివి చూసి మొదట తనకు అతిగా అనిపించిందని అలీనా చెప్పుకొచ్చింది. కానీ ఈ సనాతన భూమిలో దైవభక్తి ఇక్కడి ప్రజల జీవన శైలిలో ఎంత ముఖ్యమైందో గుర్తించి తాను కూడా అలా మారిపోతున్నానని అలీనా వివరించింది. రష్యాలో తాము ఎప్పుడూ స్పూన్తోనే తింటామని, కానీ భారతీయులు చేతులతో తినడం మొదట చాలా షాకింగ్ గా అనిపించిందని అలీనా వివరించింది. కానీ ఇప్పుడు తాను కూడా చేతులతోనే తింటున్నానని చెప్పుకొచ్చింది. చేతులతో తినడం ద్వారా ఆహారాన్ని ఆస్వాదించటంతో పాటు శాస్త్రీయంగా కూడా ఇది సరైన విధానమని గుర్తించానని వివరించింది. అలాగే ఇండియాలో దగ్గర ఇళ్లను చూసి క్రింజ్గా అనిపించిందని, ఎందుకంటే రష్యాలో ప్రైవసీ చాలా ముఖ్యంగా భావిస్తుంటారని వివరిస్తూ ఇప్పుడు వ్యక్తులకు దగ్గరగా సన్నిహితంగా ఉండటం ఎంత అదృష్టమో తెలుసుకున్నానని అలీనా వివరించింది. భారత కుటుంబ వ్యవస్థపై కూడా అలీనా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇంటి నుంచి వ్యక్తులు బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నారో ఇతరుల కుటుంబ సభ్యులకు చెప్పడం చూసి వారి స్వేచ్ఛకు ఆటంకంగా భావించానని, కానీ అది కుటుంబ జాగ్రత్తగా గ్రహించానని వివరించింది. చిన్నపిల్లలతో తల్లిదండ్రులు, పెద్దలు మాట్లాడే తీరు తనకు మొదట నచ్చలేదని, కానీ పిల్లల రక్షణ కోసమే అని గుర్తించాక తన ఆలోచన విధానం మారిందని వివరించింది. ప్రతి విషయంపై కుటుంబ సభ్యులు సలహాలు ఇవ్వడం మొదట అవసరం లేనిదిగా అనిపించిందని, కానీ ఆ ఆలోచన విధానంలో కుటుంబ బాధ్యత ఉందని తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇక భారత్లో వివాహం ఎంతో భావోద్వేగంతో ఉండటంతో పాటు 3-4 రోజుల పాటు జరిగే సంబరాలు తననెంతో కట్టిపడేశాయని అలీనా చెప్పుకొచ్చింది. అలాగే ఇక్కడి టాయిలెట్ కల్చర్ కూడా ఎంతో బావుందని వివరించింది. వాష్రూంలో నీటిని ఉపయోగించటం మొదట అసహజమని భావించానని, కానీ ఇది హైజీనిక్ గా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని ఇప్పుడు తెలిసిందని అలీనా చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ నెటిజన్లు ఆమె ఆలోచనలను ఆదరిస్తున్నారు. మన సంస్కృతిని ఇంత ఆసక్తిగా అర్థం చేసుకోవడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వివిధ దేశాల నుంచి వచ్చిన వారు భారత సంస్కృతిని ఎలా అంగీకరిస్తారో చూపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి అనుభవాలు ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం ఉంది.